ముందుగా అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన టాపిక్ వచ్చి కొన్ని రూల్స్ అయితే మనకు చేంజ్ చేయడం జరిగింది. ఆ రూల్స్ ఏంటి? ఆ రెగ్యులేషన్ ఏంటిది? ఈ వీడియోలో మనం క్లియర్‌గా తెలుసుకుందాము. సో, పీపీఎఫ్ అకౌంట్స్‌కి సంబంధించిన కొన్ని కొత్త రూల్స్ అయితే కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. అది కూడా మనకి అక్టోబర్ 1, 2024 నుంచి ఇదైతే అమల్లోకి రావడం జరిగింది. అవి ఏంటో ఇప్పుడు మనం క్లియర్‌గా తెలుసుకుందాము. ఎవరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఈ రూల్స్ ఎవరైతే పీపీఎఫ్ అకౌంట్ మైనర్ పేరు మీద అకౌంట్ ఓపెన్ చేసినట్లున్నారో, అదేవిధంగా ఫ్యూచర్‌లో ఎవరైతే ఓపెన్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా కంపల్సరీగా ఈ యొక్క రూల్స్ అయితే మీరు తెలుసుకోవాలండి. ఒకవేళ ఈ రూల్స్ మీరు తెలుసుకోకుండా పొరపాటున ఓపెన్ చేసినా కూడా మీకే లాస్ వస్తుందండి. సో, ఆ రూల్స్ ఏంటి అనేది వన్ బై వన్. సో, ఎక్కువ రూల్స్ అయితే లేవండి. ఒక 3 రూల్స్ దాకా ఉన్నాయి. ఆ 3 రూల్స్ మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎవరు స్కిప్ చేయకుండా అయితే ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూడడానికి ట్రై చేయండి. సో, మొదటిసారి మన ఛానల్‌గా చూస్తున్నైతే లైక్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, మీరు లైక్ చేయడం వల్ల ఇలాంటి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోలది ఇంకా నలుగురికి చేరుతుంది. అదేవిధంగా వాళ్ళు కూడా రావాల్సిన తెలుసుకోవాల్సిన జాగ్రత్తలని తెలుసుకొని వాళ్ళ అకౌంట్‌ని అయితే వాళ్ళు కాపాడడానికైతే ట్రై చేస్తారు. ఓకే. ఆలస్యం చేయకుండా మనమైతే క్లియర్‌గా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చూసేద్దాము. ఎవరైతే పీపీఎఫ్ అకౌంట్, మైనర్ అకౌంట్ ఎవరైతే ఓపెన్ చేస్తున్నారో అది కూడా 18 సంవత్సరాల లోపల అకౌంట్ ఓపెన్ చేసినట్లయితే ఆ యొక్క పీపీఎఫ్ అకౌంట్ అన్నిటికి అక్టోబర్ 1, 2024 నుంచి 4% అంటే పోస్ట్ ఆఫీస్‌కి సంబంధించిన ఎస్‌బీఐ అకౌంట్ యొక్క ఇంట్రెస్ట్ అనేది వర్తిస్తుందండి. మీ మన పీపీఎఫ్ అకౌంట్ యొక్క ఇంట్రెస్ట్ అనేది ప్రెజెంట్ వచ్చి 7.1 ఉంది. ఈ యొక్క ఇంట్రెస్ట్ రేట్ అనేది మైనర్‌కి ఎప్పుడైతే మేజర్ అవుతారో అంటే 18 సంవత్సరాలు నిండతాయో 18 సంవత్సరాల నుంచి అయితే పీపీఎఫ్‌కి ఇంట్రెస్ట్ అయితే వర్తిస్తుంది. సో, ఈ యొక్క పీపీఎఫ్ అకౌంట్ అనేది మీరు మళ్ళీ ఫర్దర్‌గా ఒక 5 ఇయర్స్ అయితే ఎక్స్‌టెండ్ చేసుకోవచ్చు. ఆ ఎక్స్‌టెండ్ చేసేటప్పుడు కూడా సో, ఆ ప్రెజెంట్ యొక్క ఎంతైతే ఇంట్రెస్ట్ ఉందో అదే ఇంట్రెస్ట్ అనేది మీకు వర్తిస్తుంది. 18 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళకైతే మాత్రమే 4% అయితే వర్తిస్తుంది. ఇదండి మెయిన్ మనకి రూల్ అయితే చేంజ్ చేశారు. ఇంతకుముందయితే మనకి మైనర్ అయినా సరే 7.1% అయితే ఉండేది. ఇప్పుడు 18 సంవత్సరాల వరకైతే 4%, 18 తర్వాత అయితే 7.1% అండి. ఇదైతే మొదటి రూలు. దీని యొక్క మెచ్యూరిటీ పీరియడ్ వచ్చి మామూలుగా 15 ఇయర్స్ అనమాట. సో, 18 సంవత్సరాలు దాటిన తర్వాత మళ్ళీ మనం ఎక్స్‌టెండ్ చేయాలనుకుంటే సో, నెక్స్ట్ ఒక 5 ఇయర్స్ అయితే ఎక్స్‌టెండ్ చేసుకోవచ్చు. 7.1% అయితే వడ్డీ రావడం జరుగుతుంది. నెక్స్ట్ సెకండ్ రూల్ వచ్చి ఎవరైతే పీపీఎఫ్ అకౌంట్ మల్టిపుల్ అకౌంట్స్ ఓపెన్ చేసుంటారో ఒక పర్సన్‌కి మీరు గుర్తుపెట్టుకోండండి. ఒక మైనర్‌కి పోస్ట్ ఆఫీస్‌లో గాని, బ్యాంక్‌లో గాని పీపీఎఫ్ అకౌంట్ అనేది ఒకటే ఉండాలి. సో, 2 ఉంటే ఒకదానికే వర్తిస్తుంది. రెండోది అనేది క్యాన్సిల్ చేసుకోవాలి. ఒకవేళ చేసుకోకపోయినా అది ఆటోమేటిక్‌గా క్లోజ్ చేస్తారు. సో, ఆ రూల్స్ ఏంటంటే దానికి సంబంధించిన రూల్స్ సపోజ్ మీకు 2 అకౌంట్స్ ఉన్నాయి. ఇందులో ఆ 2 అకౌంట్‌లు కూడా సపోజ్ మీరు పీపీఎఫ్ అకౌంట్ డిసెంబర్ 12, 2019 తేదీన గాని, ఆ తర్వాత కానీ ఓపెన్ చేసుంటే ఆ యొక్క సెకండ్ పీపీఎఫ్ అకౌంట్ అనేది మెర్జ్ చేయడానికి కూడా అవకాశం ఉండదండి. సో, డైరెక్ట్‌గా క్లోజ్ చేసుకోవాలి. మీరు క్లోజ్ చేసిన తర్వాత ఎటువంటి వడ్డీ అయితే ఆ సెకండ్ అకౌంట్‌కైతే రావడం ఉండదు. సో, 2019 డిసెంబర్ 12 లోపల ఎవరైతే మల్టిపుల్ అకౌంట్స్ ఓపెన్ చేసుంటారో అటువంటి అకౌంట్స్‌కైతే మీరు మెర్జ్ చేయడానికి రిక్వెస్ట్ గాని మీరు పెట్టుకున్నట్లయితే ఆ యొక్క 4 డేస్‌లో మీ యొక్క సెకండ్ ఉన్న అకౌంట్ యొక్క బ్యాలెన్స్‌ని ఫస్ట్ అంటే ప్రైమరీ అకౌంట్‌కి మెర్జ్ చేయడం జరుగుతుంది. సో, ఫర్ ఎగ్జాంపుల్ మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ 2 అకౌంట్‌లు ఉన్నాయండి. ఒక 2 మల్టిపుల్ అకౌంట్స్ ఓపెన్ చేసారు. ఏ అనే ఒక అకౌంట్, బి అనే ఒక అకౌంట్. సో, ఒక అకౌంట్‌కొచ్చి సో, ఈ పీపీఎఫ్ అకౌంట్‌కి మినిమమ్ వచ్చి 500 ఉంటుంది. మాక్సిమం 1,50,000 దాకా ఒక ఫైనాన్షియల్ ఇయర్‌కి అయితే మనం కట్టాలి. సో, ఆ పాయింట్ మీకు తెలుసు కదండీ! సో, అదేవిధంగా ఒక పీపీఎఫ్ అకౌంట్‌లో రూ. 1,00,000 ప్రెజెంట్ ఒక ఫైనాన్షియల్ ఇయర్ బ్యాలెన్స్ ఉంది. సెకండ్ అకౌంట్‌కొచ్చి 70,000 బ్యాలెన్స్ ఉంది. సపోజ్ మనం మెర్జ్ చేయాలి. మెర్జ్ అంటే ఏం లేదండి. ఇప్పుడు సెకండ్ అకౌంట్ మనం క్లోజ్ చేయాలి. సో, ఆ యొక్క సంబంధించిన అమౌంట్‌ని ఫస్ట్ అకౌంట్‌కి మెర్జ్ చేయాలి. సో, ఫస్ట్ అకౌంట్‌కి ఎంతుంది? 1,00,000 ఉంది. సెకండ్ అకౌంట్‌కి 70,000 ఉంది ప్రెజెంట్ బ్యాలెన్స్. సో, మనకి మాక్సిమం ఎంత కట్టాలి ఒక ఫైనాన్షియల్ అంటే 1,00,000 నుంచి మనము ఆ ఇయర్‌కొచ్చి 1,50,000 కదండీ! సో, ఇందులో 70,000 నుంచి 50,000 దీంట్లో మెర్జ్ చేసుకోవచ్చు. సో, రిమైనింగ్ 20,000 అనేది మీకు ఇమ్మీడియేట్‌గా దానికైతే మీకు ఎటువంటి వడ్డీ రాదండి. డైరెక్ట్‌గా మీకు వితౌట్ ఇంట్రెస్ట్‌తో మీకు రీఫండ్ అయితే ఇవ్వడం జరుగుతుంది 20,000. ఈ విధంగా మెర్జ్ చేసుకోవచ్చు. అదే డిసెంబర్ 12, 2019 తర్వాత అయితే ఆ విధంగా మెర్జ్ చేయడానికి కూడా లేదండి. డైరెక్ట్‌గా క్లోజ్ చేసి మీ యొక్క అమౌంట్ అనేది రీఫండ్ ఇవ్వడం జరుగుతుంది. సో, ఎవరైనా అకౌంట్ గాని ఓపెన్ చేసుంటే ఇమ్మీడియేట్‌గా క్లోజ్ చేసుకోండి. ఓన్లీ ఒక పర్సన్‌కి ఒక అకౌంట్ మాత్రమే ఉండాలండి మైనర్ అకౌంట్‌కి. ఇదండి సెకండ్ రూల్ వచ్చి.
నెక్స్ట్ థర్డ్ రూల్ వచ్చి ఎన్ఆర్ఐ అనమాట. సో అక్టోబర్ 1, 2024 నుంచి ఎన్ఆర్ఐకి అకౌంట్ పీపీఎఫ్ కొత్త అకౌంట్ అయితే ఓపెన్ చేయడం జరగదండి. ఒకవేళ చేసినా కూడా మీకు ఎటువంటి వడ్డీ రాదండి. ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి. ఎన్ఆర్ఐ అయితే పీపీఎఫ్ అకౌంట్ ఓపెన్ చేయడం జరగదు అక్టోబర్ 1, 2024 నుంచి. అదేవిధంగా సెప్టెంబర్ 30 వరకు 2024 సెప్టెంబర్ 30 వరకు అయితే ఎవరికైతే ఎగ్జిస్టింగ్ పీపీఎఫ్ అకౌంట్లు ఉంటాయి ఎన్ఆర్ఐకి, వాళ్ళకైతే 4% అయితే వడ్డీ అయితే రావడం జరుగుతుంది. సో కాబట్టి మీరు ఇమీడియట్‌గా క్లోజ్ చేసుకోవడం బెటర్ అండి. సో దీనికి ఆల్రెడీ ఎగ్జిస్టెంట్ పాలసీకి 15 సంవత్సరాల మెచ్యూరిటీ పీరియడ్ అండి. సో నార్మల్‌గా అయితే మనకి 5 ఇయర్స్ ఎక్స్టెండ్ అయితే చేసుకోవచ్చు. కానీ ఎన్ఆర్ఐలకి ఎగ్జిస్ట్ ఉన్న అకౌంట్లకి అంటే ఎగ్జిస్టెంట్ అంటే ఆల్రెడీ ఓపెన్ చేసిన వాళ్ళకి యాక్టివ్‌గా ఉన్న అకౌంట్‌కి అయితే ఎక్స్టెండ్ చేయడానికి ఉండదండి. సో మెచ్యూరిటీ పీరియడ్ అయినాక ఇమ్మీడియేట్‌గా క్లోజ్ చేసుకోవాలి. ఇవండి ఈ 3 రూల్స్ అయితే మనకి అక్టోబర్ 1, 2024 నుంచి ప్రవేశపెట్టడం జరిగింది. ఎవరికైతే పీపీఎఫ్ అకౌంట్ ఉందో, మల్టిపుల్ అకౌంట్స్ ఉన్నాయో, ఎన్ఆర్ఐ అకౌంట్స్ ఎవరైనా ఉన్నాయో, మీరు ఇమ్మీడియేట్‌గా పోస్ట్ ఆఫీస్ గానీ, బ్యాంక్ గానీ మీరు విజిట్ అయ్యి మీ యొక్క రూల్స్ అవన్నీ ఒకసారి తెలుసుకొని ఇమ్మీడియేట్‌గా క్లోజ్ చేసుకోవడమా, రన్ చేసుకోవడం అనేది ఒక డెసిషన్ తీసుకోండి. మీకు టైం అయ్యే కొద్దీ మీ అమౌంట్ ఉంటుంది కానీ మీకైతే ఎటువంటి వడ్డీ రాదండి. సో ఆ అమౌంట్ తీసుకొని మరి ఇంకొకటి కూడా మీరు చేసుకోవచ్చు. సో ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్‌గా ఉందనుకుంటే లైక్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.